1983లో తీసుకున్న ఫస్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్. 2004 వరకు ఏం సమస్యలు లేవు ల్యాండ్‌లో. మేము ఫెన్సింగ్ వేసుకున్నాం, పీస్‌ఫుల్‌గా పొజిషన్ ఉన్నది. ఈ ప్రేమ్ సాగర్ రావు గారు ఫేకు డాక్యుమెంట్లతోటి ఎంటర్ అయ్యిండు. అవన్నీ కూడా మేము సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓకి సస్పెండ్ చేయించినాము. ఆమె లంచాలు తీసుకొని చేసిందని. మొత్తం రికార్డులు చేంజ్ చేసినాం. ఆర్డీఓ ఆఫీస్లో చేంజ్ చేయించినాం. జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో చేంజ్ చేయించినాము. ఈ తర్వాత ఆయన ఒకసారి 22 ఎకరాలు నేను కొన్నాను, మిగతాది నేను కబ్జా చేశాను అంటాడు. ఇంకో దాంట్లో మొత్తం నాదే ల్యాండ్ అంటాడు. ఇంకో కోర్టులో పోయి నేను ఒక 150 ప్లాట్లు కొన్నాను, మిగతా నేను చెప్పిన రేటుకి వాళ్ళంతా అమ్ముతానికి రెడీ అయినరు, కొనండి అని ఇంకో కోర్టులో వేస్తాడు. ఇట్లా కోర్టులు కన్ఫ్యూజ్ చేసుకుంటూ చట్టంలో లూప్ హోల్స్ తీసుకొని మన కోర్టులతోటి మిస్గైడ్ చేసుకుంటూ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. అంతకన్నా ఏం లేదు. రెవెన్యూకి పోతే మీది ఏం లేదు, అంత క్లియర్ ఉంది, క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని కేసులు క్లియర్ అయినాయి, మీకు ఏం లేదంట. అవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఎల్ఆర్ఎస్లు వచ్చినాయి, మున్సిపల్ జిహెచ్ఎంసీ పర్మిషన్లు వచ్చినాయి, బిల్డింగ్ పర్మిషన్లు వచ్చినాయి, బోర్వెల్ పర్మిషన్లు వచ్చినాయి. ప్రతిదీ మాకు లీగల్గా అన్నీ వచ్చినాయి. వచ్చినాక కూడా ఈయన పోలీసులు వస్తే గుండాలు రారు. ఈ పోలీసులు ఏమంటారు, రండి సార్ దగ్గర మాట్లాడండి అంటారు. అడగపోతే వాళ్ళు ఏం పేపర్లు తేరు. 2 days టైం వేయండి సార్, కోర్టులో ఉన్నాయి, అది ఇది అని చెప్పి వాళ్ళు టైం తీసుకుంటారు. పోలీసు రానప్పుడు గుండాలను పెట్టి మమ్మల్ని తరుముతున్నారు. ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజాభవన్కి పోయినాము, గాంధీ భవన్కి పోయినాము. ఆయనకి ఎలక్షన్కి సీట్ ఇవ్వద్దని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రాసినాము, పిసిసి ప్రెసిడెంట్కి రాసినాము, సోనియా గాంధీ గారికి లెటర్లు రాసినాము. ఆయనకి సీట్ ఇచ్చిండ్రు. ఇంకా మేము ఎదుర్కోబట్టి కొంత ఆయనకి మినిస్టర్ రాకుండా అయింది, లేకుంటే ఆయనకి మినిస్టర్ కూడా వచ్చేది. మేము మా పోరాటం వల్ల అది రాకుండా ఆపగలిగాం మేము, అంతే. అంతకన్నా ఏం జరిగింది ఏం లేదు. కానీ ఆయన మటుకు ఆయన దుర్మార్గాలు ఆపుతలేడు. హెల్త్ బాగాలేదు నాకు, ఆయనది హెల్త్ బాగాలేదు, మాది కూడా బాగాలేదు. నాది 76 years. మా డాటర్కి ఇద్దామని కొన్నాం, ఆమె మ్యారేజ్ అయింది, పిల్లలు అయినరు. వాళ్ళ దగ్గర నుంచి నాకు హెరాస్మెంట్. అత్తగారు ఎన్ని దినాలు ఊరుకుంటారండి? లిటిగేషన్ ప్లాట్ అంటే మాకు ఇచ్చిండ్రా, మాకు ఇది కుదరదు, వేరే అమౌంట్ ఇవ్వండి, లేదంటే ఇప్పుడు నేను రిటైర్ అయినా, నా దగ్గర రిసోర్సెస్ లేవు, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇది నా పరిస్థితి. నా ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ఉంది, ప్లాటు రూము కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇట్లా ఉన్నా కూడా ఆయన దుర్మార్గం చేస్తూ ఉన్నాడు. అది దౌర్జన్యం, అంతే, అంతకన్నా ఏం లేదు. న్యాయం ఈ పోరాటం చేస్తున్నాం ఇదే. ఇలాంటి మీడియా వాళ్ళు మాకు సహకరించాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఈ రాజకీయ నాయకుల యొక్క కుట్రలు బయట పెట్టాలి. మీరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళే కళ్ళు తెరిచి మాకేమన్నా న్యాయం చేస్తారని చూస్తున్నాం. కోర్టు పరంగా మాకు ఏమి ఇబ్బందులు లేవు, రెవెన్యూ పరంగా ఏమి ఇబ్బందులు లేవు. ఈ పోలీసులు, గుండాలు, ఈ రాజకీయ నాయకులు, ఈ ముగ్గురితోటే మాకు సమస్య. 4A నాది, అది 150 గజాలు, ఏదో 300 గజాల్లో సగం లేనోడిని, రోజు కూలి చేసుకునేవాడిని, ఏదో ఆ కార్డు కట్టి ఈ కార్డు కట్టి తెచ్చుకున్నాక ఈ రాజకీయ నాయకులందరూ కుమ్మక్కయ్యి దీన్ని కబ్జా చేయాలని అప్పట్లో కూడా చాలా గొడవలు జరిగినాయి. అయినా కోర్టులో వెళ్ళాము, కోర్టుల చుట్టూ తిరిగాము, ప్రతి చోట తిరిగిందంటూ లేదు. అయినా కూడా రూపాయి ఖర్చు పెట్టి ఏదో ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందామన్న తాపత్రయంతో తిడితే వీళ్ళందరూ ఇదంతా చేసి ఆడెవడో 150 స్థలాల్లో ఎన్నో తీసుకుని 200 తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఇబ్బంది ఇవ్వాలి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇలాగే ఉంటుందని మేము ఈ కబ్జాలని ఆపి మాకు కావాలని కోరుకుంటున్నాం అన్న. నేను బ్యాంకర్ని, లోన్ తీసుకుంటే మాకు 30 ఏళ్ళలో లోన్ క్లోజ్ అవుతుంది. నేను రిటైర్ కూడా అయిపోయాను. ఇప్పుడు నాకు లోను రాదు, నాకు ఆల్రెడీ శాంక్షన్ ప్లాన్ కూడా ఉంది, కట్టుకుందామని ప్లాన్ కూడా తీసుకున్నాను. ఇప్పటివరకు నేను ఫ్లాట్లో కాలు పెట్టలేకపోతున్నాను. ప్రతిసారి మేము వచ్చి పని చేయాలని కూడా పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళు ఫోన్ చేయగానే పోలీసులు వస్తారు.
అందరూ వచ్చి మమ్మల్ని ఆపమంటారు, పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. అక్కడ మాతో మాట్లాడే దిక్కే ఉండదు. ఎవరు వాళ్ళు ఎవరు ఆపుతున్నారు ఫ్లాట్ ని? పోలీసు వాళ్ళు వచ్చి ఆపమంటారు మమ్మల్ని. 100కి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వస్తారు. మేము లా అబైడింగ్ సిటిజన్స్ ఆపుతాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కాగితాలు తీసుకొని చూపిస్తాం, ఇది సార్ మాకు శాంక్షన్ ప్లాన్. మళ్ళీ మీరు కోర్టులకు వెళ్ళి తెచ్చుకోండి. ఏం కోర్టు ఏమన్నా మా అత్తగారు ఇల్లండి, ఎలాగానే నువ్వు లోపలికి వెళ్ళడానికి వ్యాపారం ఎందుకు ఇస్తుంది? కోర్టు ఏమి ఇస్తుంది? మాకు ఆల్రెడీ శాంక్షన్ ప్లాన్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ ఇస్ దేర్. జిహెచ్ఎంసీ ప్లాన్ ఉన్న వై షుడ్ ఐ గో టు కోర్ట్? డబ్బులు ఇవ్వాల్సింది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, లేదా నాకు పిల్లలు ఇస్తారు, నేను పెట్టుకుంటాను, ఇల్లు కట్టుకోవాలి, అంతే కదా. బట్ మాకు ఇక్కడ రావడానికి కూడా లేదు. ఆర్డినరీ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేయగానే పోలీసులు వచ్చేస్తారు. మేమే చెప్తాం, యూ డోంట్ హ్యావ్ రైట్ టు ఎంటర్, దిస్ ఇస్ నాట్ వాళ్ళు మామూలుగా మా ప్లాట్లో మేము ఉంటున్నాం. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఎవరి పర్చేజ్ చేసుకున్న ఫ్లాట్ ఆఫ్ కోర్స్ శాంక్షన్ ప్లాన్ ఉంది నా చేతిలో ఇల్లు కట్టుకోవడానికి, నా పేరు మీద ఉంది. ఉన్నాక ఎందుకు మళ్ళీ ఇంకో ఇదే చెప్తున్నాం కదా, వీఆర్ అనేబుల్ టు, మాకు ఇచ్చేయమని అంటారు, వాళ్ళకి ఇచ్చేయాలట. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళు ఇంకేమో చేసుకుంటారు. 62 ఎకరాలు ఉన్నాయి కదా. మా అమ్మాయి అయితే చిన్న వాళ్ళం, 100 గజాలు ఉంటే మేము సంతోషపడేవాళ్ళం. వాళ్ళ అపిటైట్ పెద్దది కదా. దే వాంట్ 62 acres ఫుల్. అందరు అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు టెంట్ వేసుకొని పంచుకుంటారేమో, ఇంకా ఏమైనా చేసుకుంటారేమో. బట్ దిస్ ఇస్ హైట్ ఆఫ్ ఇట్ కదండి. మమ్మల్ని దౌర్జన్యంగా, నువ్వు రూలింగ్ పార్టీలో ఉండి కూడా మమ్మల్ని హెల్ప్ చేయలేకపోతే, పోలీసు హెల్ప్ చేయదు, పొలిటీషియన్ హెల్ప్ చేయట్లేదు, వాళ్ళిద్దరే కొమ్ము కొడితే మేమేమవుతాం? ప్రజలకు అన్యాయం జరుగుతుంది. చాలా చాలా అట్లీస్ట్ ఐ ఫీల్ వీఆర్ బీయింగ్ కార్నర్డ్. ఏం చెప్తారు? ఏం చెప్తారు, ఏం చెప్పాలి? మాకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చాక వై కాంట్ ఐ కన్స్ట్రక్ట్ ఎ హౌస్ ఇన్ మై ప్లాట్? వై పోలీస్ ఈస్ కమింగ్? వై దిస్ ఫెలోస్ ఆర్ కమింగ్? ఎందుకు మమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు వీళ్ళు? జస్ట్ బికాస్ ఆఫ్ పాలిటీషియన్స్. చెప్పాలంటే పాలిటీషియన్ ఇంకా భయపడాలి, వీళ్ళెందుకు భయపడట్లేదు? ప్రేమ్ సాగర్ ఉన్నారంటున్నారు. అఫ్ కోర్స్ ఆయనే ఉన్నారు, ఆయన కొమ్ము కాస్తున్నారు. బట్టి విక్రమార్క గారు ఫుల్ పోలీస్ కమిషనర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చిన్నోళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వీళ్ళని అడిగినా వీళ్ళు అదే మాట చెప్తారు. మేమేం చేయాలి? మాకు సుపీరియర్స్ నుంచి ప్రెషర్ ఉంది. 500 ఫ్లాట్ల కోసం డిప్యూటీ సీఎం సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటారా మీరు? అఫ్ కోర్స్. ఇప్పుడు చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తారు సార్? మీరు మీ పక్కింటి ఆయన పేరు చెప్తుంటే మీ కొమ్ము కాస్తున్నారనే కదా, లేకపోతే మీ పక్కింటి ఆయన నాకెలా తెలుస్తుంది? వీళ్ళందరూ ఆల్ ఇన్ ఫ్లాక్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్. వాళ్ళని ఒకళ్ళు కాచుకుంటున్నారు అండ్ మాకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు చేసుకోండి, ఏమైనా చేసుకోవచ్చు కదా. వై షుడ్ దే కమ్? మామూలు ఎక్స్ సర్వీస్ మెన్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమొస్తుంది మీకు? ప్రభుత్వం మాత్రం అది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేస్తున్నాం, పేదలకు ఆదుకుంటున్నాం అంటున్నారు. మరి ఇక్కడ చూస్తాం సార్, మేము ఇవాళ కొత్తగా రాలేదు సార్.